సోషల్ మీడియాలో అయితే కెప్టెన్గా ఈ టాస్క్ ఏదైతే ఇచ్చారో కనుక్కొని చూద్దామని గెస్ చేయండి ఇలాగా. సో ఆ టాస్క్లో ఏదైతే ఉందో అక్కడ కళ్యాణ్ తప్పు చేశాడు, రాంగ్ చేశాడు, తప్పు చేశాడు అని సెల్ఫిష్గా గేమ్ ఆడే ఈ టైప్లో సోషల్ మీడియాలో అన్నీ నడుస్తూ ఉంది. సో అక్కడ మనకి ఆయన తప్పు చేసినట్టు ఏం అనిపించలేదు. కాకపోతే ఈరోజు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ దివ్యాకి వచ్చినప్పుడు గెస్ చేయండి ఎవరో అన్నప్పుడు తను కొంచెం రీజన్స్ చెప్పి ఎవరో నన్ను తీయరు, ఇక్కడ ఒక్క రాము రాతోడే తీస్తాడని చెప్తే గెస్ కరెక్ట్ అయింది. ఓకే. సెకండ్ వచ్చేసరికి ఇంకా కళ్యాణ్కి ఎవరో అన్నప్పుడు భరణి అని ఆయనకి ఎట్లా తెలిసింది, కొంచెం సేపు ఆలోచించాడు. లైవ్లో మనకు చూపించింది, కొంచెం టైం తీసుకున్నాడు చెప్పడానికి. ఈ లోపల ఏంటి అంటే డీమన్ పవన్ తనకి హెల్ప్ చేసినట్టు ట్రోల్ అవుతూ ఉందన్నమాట. సో అది ఎంతవరకు నిజం ఏంటి అని అక్కడ, ఎందుకంటే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళిద్దరే మంచి ఫ్రెండ్స్ కదా, వాళ్ళిద్దరి మధ్య ర్యాపో లేదు, అసలుకే వాళ్ళిద్దరికి గొడవలు జరుగుతున్నాయి. డీమన్ పవన్ అంటాడు నేను అసలు కళ్యాణ్ ఎప్పటికీ నమ్మను అని. సో ఇట్లా మనం చూస్తూనే ఉన్నాం, గేమ్స్ లైవ్స్ అన్నీ చూస్తూనే ఉన్నాం కాబట్టి వాళ్ళిద్దరికి పడదు కాబట్టి అక్కడ ఏం సపోర్ట్ చేయలేదు, హింట్ ఇవ్వలేదు అనిపించింది. ఇదేదో కాల్తో ఇట్లా సైకిల్ చేసి చూపించినట్టు, షూతో కాల్తో ఇట్లా సైకిల్ చేసి చూపించినట్టు ట్రోల్ అవుతుంది. సో లైవ్లో చూసినంత వరకు నాకేం అలా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు కూర్చోవడం అటు ఇటు కాలు అటు ఇటు వేసుకొని కూర్చున్నాడు కొద్దిసేపు ఏమో యాంగిల్ మార్చాడు కదా, తనకి ఎందుకు డౌట్ వస్తుందో నాకైతే అర్థం కాలేదు. సో ఇట్లా అన్నారు. మరి అది తనుజాకి కన్ఫెషన్ రూమ్ పిలిపించి ఏదో వీడియో కళ్యాణ్కి సంబంధించి చూపించారు అంటున్నారు. సో లైవ్ వచ్చే వరకు అయితే మనం ఏది నిజం ఏది అబద్ధం అనేది అయితే తెలియదు కాబట్టి చూద్దాం. నాకైతే అక్కడ ఆ టాస్క్లో ఏమీ కళ్యాణ్కి ఎవరో హింట్ ఇచ్చారు, డీమన్ పవన్ హింట్ ఇచ్చాడు, అది చెప్పాడు అని నాకైతే అనిపించలేదు. తను గెస్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే అక్కడ తనుజ దివ్య ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని తీయరు కాబట్టి ఈ రీజన్స్ ఇమ్ము కూడా ఉన్నాడు, ఇమ్ము తీయరు, ఇట్లా ఈ రీజన్స్ చెప్పారు, అందుకే అన్నట్టు చెప్పారు. ఆ గెస్ కరెక్ట్ అయింది. ఓకే. సో ఈ టాస్క్లో మొత్తం నాకైతే ఇట్లా అనిపిస్తుంది, డీమన్ పవన్కి వాళ్ళకి అసలు పడదు కదా, ఎలా అలాగే పడితే నమ్మని డీమన్ పవనే చెప్పాడు. వాళ్ళిద్దరికి అంత ర్యాప్ వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నదే లేదు, ఏదో ఫస్ట్లో తప్ప ఇప్పుడు మాట్లాడుకుందే లేదు. సో కళ్యాణ్ నుంచి అలా హింట్ ఇచ్చాడు అనేది నేనైతే నమ్మట్లేదు. సో చూద్దాం అసలు ఏం జరుగుతుందో. నా ఒపీనియన్ అయితే ఇది. మీకేమనిపించింది? మీరేమన్నా పాయింట్ ఎక్కడన్నా ఏమన్నా మీకేమన్నా పాయింట్ ఆ సిచ్యువేషన్లో మీరేమన్నా అబ్జర్వ్ చేశారా? మీకేమన్నా హింట్ ఇచ్చినట్టు అనిపించిందా?